మోడర్న్ డేస్లో ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ముఖ్యంగా భారత్లో ఉన్న చిన్న చిన్న విలేజ్ల్లో కూడా 4G ఫోన్ను యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఫోన్లపై అవేర్నెస్ వచ్చింది. నిజానికి చేతిలో ఫోన్ లేనిదే ఏ పని జరగడం లేదు. మారుతున్న కాలం కొద్దీ ఫోన్లో కొత్త కొత్త ఫీచర్స్ వినియోగంలోకి వస్తున్నాయి. వాటన్నిటి గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరూ అప్డేట్ అవుతున్నారు. ప్రజెంట్ స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ హవా నడుస్తోంది. వీటన్నిటిలో కొన్ని కొత్త కొత్త ఫీచర్స్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాట్సాప్ యాప్లో కూడా ఓ సరికొత్త ఫీచర్ను స్మార్ట్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. మనకు తెలిసిన వారికి ఏదైనా సుదీర్ఘ సందేశాన్ని సెండ్ చేయాలంటే వాట్సాప్ వాయిస్ ఎంతో యూజ్ అవుతుంది. ఇలా వాయిస్ మెసేజ్ను ఉపయోగించి చాలా మంది కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఇతరులతో కమ్యూనికేట్ అవుతున్నారు. కానీ దీనిలో కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఈ వాయిస్ మెసేజ్ ద్వారా వాయిస్ నోట్ అందించినప్పటికీ కొన్ని రీజన్స్ వల్ల చాలా సందర్భాలలో ఆ వాయిస్ను ప్లే చేసి వినలేం. అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేలా వాట్సాప్లో వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్షన్ అనే కొత్త ఫీచర్ రానుంది. అయితే ఇదే విషయాన్ని వాబీటా ఇన్ఫో అనౌన్స్ చేసింది. కొత్తగా అందుబాటులోకి వచ్చే ఈ ఫీచర్ ద్వారా మనం పంపే వాయిస్ మెసేజ్లను టెక్స్ట్ రూపంలోకి చేంజ్ చేసుకోవచ్చు. దీంతో వాయిస్ మెసేజ్ను కంప్లీట్గా వినకుండానే ఆ మెసేజ్ను త్వరగా చదివి రిప్లై ఇవ్వచ్చు. వాట్సాప్లో కొత్తగా వచ్చే ఈ ఫీచర్ వల్ల యూజర్లకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది. అయితే ఈ ఫీచర్ను వాట్సాప్ ఇప్పటికే కొంతమంది iOS యూజర్లకు వినియోగంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఫీచర్ను ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసేవారు కూడా వినియోగించేలా వాట్సాప్ ప్లాన్ చేస్తోంది. ఇకపై ప్రతి ఒక్కరూ తమ ఫోన్లో ఈ ఫీచర్ను యూజ్ చేసి చాలా ఫాస్ట్గా మెసేజ్ సెండ్ చేయొచ్చు. ఇంకేముంది, స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.